మాకు నెలకి యాక్చువల్గా 3 crores ఖర్చు వస్తుంది. ఖర్చు. సో నేను నిజం చెప్పాలంటే ఇంతకుముందుకు నేను సార్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడినా. ఇంతకుముందు ఎందుకు మాట్లాడానంటే జస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ట్రీ ఉంది. సో దీన్ని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే వదిలేస్తే వేరే కొమ్మలు పెరిగేసి ఆ డిజైన్ వెళ్ళిపోతుంది, అక్కడ ఏం కనిపించదు. సో దాన్ని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టం, అంటే డైలీ కట్ చేస్తూ ఉండాలి. సో దానికి నేను మీకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. ఇది మళ్ళీ 45 lakhs. ఇది 45 lakhs అయిన తర్వాత చుట్టూ సింగిల్ స్టోన్ ప్లాంటర్. ఓకే. ఆ ప్లాంటర్ ఒకటే 7 లక్షల రూపాయలు. ఇది ఒక్కటే 7 లక్షల రూపాయలు. ఇప్పుడు దీని కాస్ట్ మొత్తం వచ్చి 52 లక్షలు. ఇది మొత్తం 52 లక్షలు. ఇది వేలంపాటలో వచ్చిందంట కదా సార్? ఎట్లా ఇది? వేలంపాట కాదు, ఓకే. ఇది చైనాలో ఒక ఆర్టిస్ట్ టైప్ అతను వచ్చేసి చెట్లని కొంచెం ఇట్లాగా డిజైన్ టైప్ లో చేస్తుంటాడు. ఇది ఆల్రెడీ ఉన్న చెట్టే కొంచెం అట్లాగా వంపు తిరిగి ఉంది, అలాంటిది ఆయనకు దొరికింది. తర్వాత వచ్చేసి దాని కిందంతా డిజైన్ చేశాడు. తర్వాత అక్కడ 2008లో ఒలింపిక్స్ అవుతాయి అని చెప్పి ఒక 5 years బిఫోరే డిక్లేర్ చేస్తారు కదా. అవునవును. అతను దాన్ని మెల్లగా ట్రైన్ చేస్తూ అది ఒలింపిక్ సింబల్స్ 2008 చేసి దాని పక్కన ఉన్నది చైనీస్ ఆయన సిగ్నేచర్ అది. ఓకే. అట్లా చేసిన తర్వాత దీని గురించి మొత్తం మీడియా అంతా కవర్ చేసింది అక్కడ, లోకల్ మీడియా. అతను వాళ్ళ నర్సరీలో చాలా ప్రౌడ్ గా అక్కడ పెట్టుకున్నాడు. ఓకే. ఒక షో పీస్ కింద. ఓకే. దాన్ని అడిగితే అతను వచ్చేసి నేను అమ్మను అన్నాడు. చివరికి నేను బతిలాడి 2 days రిక్వెస్ట్ చేసి చివరికి అది కొనడం జరిగింది. ఓకే. చెప్పిన ప్రైస్. సో ఈ చెట్టును మీరు చూసుకుంటే పైన ఒలింపిక్స్ ఆ రింగ్స్ ఉన్నాయి 5. సో దాని తర్వాత ఇక్కడ 2008లో జరిగింది. ఇది వచ్చేసి తన సిగ్నేచర్. ఓకే. సో ఇవ్వనన్నాడా సార్? అంటే మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఇవ్వనండి. 3 days నేను బతిలాడాను. నేను ఓకే 3 days కదలకుండా అక్కడే ఉండి బతిలాడడం జరిగింది అనమాట. అంటే దగ్గరలో నా హోటల్ కూడా ఉండేది. పొద్దున పోవడం, సాయంత్రం వరకు కూర్చోవడం, మళ్ళీ వెళ్ళడం, అట్లా చివరికి నా బాధ భరించలేక తీసుకో అని చెప్పేసి ఒక హెఫ్టీ అమౌంట్ చెప్పాడు. సరే అని చెప్పి నేను తీసుకున్నాను.